మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గంగులమ్మ అనే ఒక వృద్ధురాలికి సుమారు 85 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మంచానికే పరితమైనారు. ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగలేదు. తనకి 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. ఒక్కొక్క కొడుకు నెల ఒక్కొక్కరు చూస్తూ ఉన్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుదాం. ఆమె సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అబ్బా, నీ పేరు చెప్పు. నా పేరమ్మా సుబ్బులమ్మ. సుబ్బులమ్మ. గంగులమ్మ అన్నారు. గంగులమ్మ అన్నారా? మార్చేసినారా? ఇద్దరు మా పేద పడదామని రాదు కూడా రోజు మార్చేసి. ఎంతమంది కొడుకులవ్వా? 3 పేరు పేరుగా పోయినారు. 2 కొడుకులు పోయినారా. పెద్ద కొడుకు పేరు ఎగట్రా కూడా నడిపెట్టిన రాంకెట్ట అంటే చిన్న పేరు రామచంద్రా అట్లా పెట్టినా. ఎన్ని సంవత్సరాల నుంచి మంచంలోనే ఉన్నావవ్వా? 8-10 ఏళ్ళ 8-10 ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నావు మంచంలోనే? పడినా లేదు, పడుకున్నా. ఏంటి పరిస్థితికి రావడానికి కారణం? పడినారా కింద ఏమన్నా? కింద పడినా. ఎక్కడా? ఇక్కడే. కాలు జారి పడినారా? కాలు జారి పడినా, నవ్వెట్టినా, పడుకోను. అంతే. చూసుకుంటున్నారా కొడుకులంతా? చూసారు. చూసినాడు చూసినాడు. ఏం చెప్పానా? ఏం చెప్పాలి తల్లి? అన్నం తిన్నావా లేదా అవ్వా? తిన్నానమ్మా. తిన్నావా? పెట్ట ఇంకా పెట్టలేదా? అడగలేదా నువ్వు? అడిగితే తిడతారు. ఎందుకు తిట్టేది? చెప్పవా? ఇది మైక్ అంటారు. మైక్. ఇంకేంటి చెప్పవ్వా? చెప్పమ్మా. మాతర్లు ఏమైనా మింగుతున్నావా? మింగుతారా? లేవు మాతర్లు లేవా? లేవు. మీ వీధిలో వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తాందా? లేదా. ఇంకా రాలేదు. ఇస్తానారంట. అవ్వకు అర్థం కావట్లేదు. ఇంకేమవ్వా, నీకు స్నానం అంతా ఎవరు చేయిస్తా ఉన్నారు? ఎవరు చేస్తారా? సగం పెడితే వాళ్ళు చేస్తారు. ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం. ఇంకేం చెప్పవ్వా? ఎప్పుడు లేచి నడుస్తావు? నా చిన్న కొడుకు చేస్తాడు. చాలా చేసినాడు మొన్న. నడుస్తానని చెప్తామా. సూది ఏమన్నా వేయించుకుంటా అన్నావా అప్పుడప్పుడు? సూది ఇప్పుడు నొప్పులు ఉంటాయి కదా, ఒకే చోట పనుకోనే ఉన్నావు. సూది లేచిందా? లేరు. పోయి తొడకరారా, పొలాలకు పోతారా, వాళ్ళు రారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ నేను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటారా? ఏమవుతారు? నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణమ్మ. మీ అమ్మగారు 8 సంవత్సరాల నుంచి మంచంలో ఉంటున్నారు. చూసుకుంటున్నారా? చూస్తాను. మా మంచికి 1 నెల. ఎంతమంది కొడుకులు? 3. ఒక్కొక్క కొడుకు 1 నెల. 1 నెల చూస్తానమ్మా. ఇంకా లేదు, కూర్చోలేదు, ఎక్కడ పోలేదు, అన్నీ చూస్తున్నాము. మేమే నీళ్ళు పోయాలా, మేమే అన్నం పెట్టాలా, అంతా మొత్తం మంచం మీద అనుకో. 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి హాస్పిటల్ చూపించడం గానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం గానీ అయింది. ముందు చేసినమ్మా. మళ్ళీ ఏడ రాల, నడువులు కొంచెం దెబ్బతిని విరిగిట్టున్నాయి. మళ్ళీ ఏం జరగల. మళ్ళా సాలి చేసినమ్మా ఇప్పుడు. అంతేనా? అంతే. ఇంట్లో లేకుండా ఇక్కడ ఎందుకండి పెట్టారు? ఇంట్లో ఈ వాతావరణం ఉండదు. ఓకే, వేడి. అక్కడ ఎందుకంటే వాకింగ్లు ఎక్కువ ఒకటే ఉంటుంది కదా. ఇక్కడ ఇది ప్రశాంతంగా ఉంటుంది. కొత్తది కదా ఇది, కడుతున్నారని బాగా చల్లగా ఉంటుందని ఇక్కడ పెట్టినాము. ఉడుకు తట్టుకోలేదు. ఉడుకు ఎడని మనం అట్టా ఇంట్లో పెట్టినామంటే నోరు ఆరకపోతుంది. ఇంకో అప్పుడు ఇట్టా తాను ఉన్నా కూడా మనం అర్ధగంటకు ఒకసారి అంతంత వేయాల. ఏదన్నా కానీ జ్యూస్ కానీ, బతకాలంటే మజ్జిగ కానీ, అన్నం కానీ అట్టయితే 2 నెలలు పడుతుంది. మాటలకే నోరు ఆరుకోతుంది, గొంతు ఎండిపోతుంది. ఏమైనా మెడిసిన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇంజక్షన్ వేయడం కానివ్వండి? ఏం లేవా. బీపీ మాత్రలు ఇచ్చామా,
ఆ నుంచి నొప్పులు మాత్రం అటు ఇస్తానమ్మా, ఇంకేం పెద్దగా ఏమి ఇవ్వడం లేదు. అంతేనా? అంతే. ఓకే సార్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. అందుకోసమ్మా అదే పనిగా ఎవరు ఇప్పుడు నా ఇల్లు ఇది కాదు, మొత్తం నా జగదాల ఇల్లు. కానీ మంచం కొనుక్కోవాలి, అరిసినప్పుడల్లా సుఖ మజ్జిగ అది ఇది చూసుకుంటూ ఉండాలి ఒక మనిషి పక్కనే అన్నం ఉంటే, అంటే మనకు 2 నాలుగు ఎక్స్ట్రా పోతుంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బట్టలు కూడా సరిగా లేదు, మతి స్థిమితం కూడా ఒక్కసారి మాట్లాడుతుంది వెంటనే మర్చిపోతుంది. కొంచెం జాగ్రత్తగా మీరు ఒక రోజు ఉంటే ఇంకొక రోజు ఉంటున్నారా ఇంట్లో వాళ్ళు? ఉంటారు మాట, బట్టలు గిట్టలు కూడా లేకుండా చేసింది. ఎందుకంటే మనం దళాన్ని అడిగిన పోయినప్పుడు కానీ ఈ దొరికిపాడు ఏందని వచ్చిందంటే గుడ్డలని వాత పట్టించుకునేస్తుంది. అట్లయితే ఒకవేళ మంచం అడుగుతుంది అంత కడిగి అంత మళ్ళీ ఒక లైన్ చేసేస్తాము. అందుకోసం కాబట్టి అట్టి పెట్టేది ఉడుకు. అవునులేండి, కడిగి తోసుకోవడానికి బాగుంటుంది. అంతే. సరేలే సార్, ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఫుడ్ తీసుకొస్తున్నారా? పెడతారమ్మా. పెడుతున్నారా? పెడతారు.